తాను కోరిన కోరిక నెరవేరినందుకు దళిత మహిళ శ్రీ హనుమాన్ దేవాలయానికి 12,000 రూపాయల విలువైన గంటను విరాళంగా అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయానికి తాను కోరుకున్న కోరిక నెరవేరినందుకు గాను గ్రామానికి చెందిన బేగారి పెంటమ్మ అనే దళిత మహిళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 12,000 రూపాయల విలువైన గంటను నేడు దేవాలయంలో గ్రామస్తులకు అందించింది. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ గ్రామస్తులు దేవాలయంలోనే శాలువాతో ఘనంగా సన్మానించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సహృదయంతో బేగారి పెంటమ్మ ముందుకు వచ్చి విరాళం అందించడం అభినందనీయమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మనస్ఫూర్తిగా శ్రీ ఆంజనేయ స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం బేగారి పెంటమ్మ గారు భగవంతుని మీద భక్తితో పెద్ద మనస్సుతో గంటను డొనేట్ చేయడం కాకుండా వారు స్వయంగా లోపలికి వచ్చి నేను కూడా భగవంతుని యొక్క భక్తురాలని ఎట్లాంటి భేదభావం లేకుండా భయం లేకుండా నేను కూడా దేవాలయంకు వస్తాను అని చెప్పేసి ఆమె స్వతహాగా రావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏదైతే మనం చెప్తుంటామో దాన్ని ఆచరించిన గ్రామస్తులు కూడా దానికి అందరికీ సహకరించినందుకు మీకు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియదు. తన ఉదార స్వభావాన్ని చాటిస్తూ తన మనసులో తన కోరిక నెరవేరినందుకు ఆ ఆంజనేయ స్వామి ఆమెకు తన కోరిక తీర్చేటట్లు చేసినందుకు ఆమె సంతృప్తితోటి యథార్థంతో మన గుడికి ఆంజనేయ స్వామి గుడికి ఒక గంటాన్ని విరాళంగా ఇవ్వడం ఈ భక్తజనులందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇలాగే ఈ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే అన్ని విధాల మనకు ఉప సౌకర్యాలు కలుగుతాయని చెప్తూ ముగిస్తాం.